హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్సెంచర్లో అయితే ఒక అప్లికేషన్ డెవలపర్కి ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీ ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ ఏంటంటే, ఇక్కడ మీకు డిజైన్, బిల్డ్ అండ్ కాన్ఫిగరేషన్ అప్లికేషన్స్ టు మీట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ అని అంటున్నారనమాట. సో బేసికల్గా అప్లికేషన్ డెవలపర్లు మీకు సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటున్నారు. సో మీరేం చేసేది ఏం లేదనమాట. ఇక్కడ ఫ్రెషర్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఆల్రెడీ వచ్చి ఉంటే అండ్ మీరు సాఫ్ట్వేర్లో ఆల్రెడీ పనిచేసి ఉంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ ట్రైనింగ్ అనమాట. సో మీకు ఆల్రెడీ ఒకవేళ ఫ్రెషర్గా కానీ మీరు జాయిన్ అయితే ఉంటే ఒకవేళ కంపెనీలోకి, అప్పుడు మీకు ఈ డిజైన్, బిల్డ్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చేస్తారనమాట. సో బేసిక్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఇవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. అండ్ అప్లికేషన్ పైన వర్క్ చేసేటప్పుడు మీకు సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఒకటైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ బీఈ కానీ ఎంటెక్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో ఆర్ ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో మీకు ఈ ఈ ఏవైతే టర్మ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నారో, మీకు ఇందులో ఏది ఉన్నా కూడా మీరు ఒకవేళ ఈ జాబ్కి నేను ఎలిజిబుల్ అని మీకు అనిపిస్తే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ లొకేషన్కి వచ్చేసరికి ఇక్కడ బెంగళూరు లొకేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఇక్కడ మీరు మళ్ళీ చూసుకుంటే సి లాంగ్వేజ్ అండ్ క్యాటియా, వీబీ స్క్రిప్ట్ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ విజువల్ బేసిక్ అండ్ ఇవి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మాక్సిమం వాళ్ళు మస్ట్ హ్యావ్ స్కిల్స్ అనే దాంట్లో ఫస్ట్ మనకి సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఒకటే చూపించారు కాబట్టి, సో మాక్సిమం మీకు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ తెలిసి ఉండి, తర్వాత సి వచ్చిన వాళ్ళు కానీ మాక్సిమం ఎస్క్యూఎల్ కానీ లేకపోతే పైథాన్ కానీ ఇవన్నీ సింపుల్గానే వస్తాయి కాబట్టి అవి మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి అనమాట ఇక్కడ. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఎంత శాలరీ ఇస్తారని డిస్క్లోజ్ చేయలేదు. కానీ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే మాత్రం మీ శాలరీ మాక్సిమం ఒక 3.5 నుంచి 4.5 మధ్యలో ఉండే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఒకవేళ, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 years ఎక్స్పీరియన్స్ అనుకున్నా కూడా మీకు మాక్సిమం ఒక 5 or 6 LPA వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అప్లై లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెంటనే వెళ్ళి మీ రిక్వైర్మెంట్స్ అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీకు అది ఓకే అనిపిస్తే, ఈ జాబ్కి మీరు సూటబుల్ అయిందని మీకు అనిపిస్తే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఇలాంటివైనా జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే జాబ్ ఓపెనింగ్స్ అనేవి రాగానే నేను మీకు వీడియోస్ చేసి వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.